హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ నా డేస్ ఏమైనా ఒక వర్క్ చేద్దామనేసి ఒక చోటుకి వెళ్తే అక్కడ ఇంకొక వర్క్ నాకు కొత్తగా అన్నీ పుట్టుకొస్తున్నాయి అనమాట. సో ఇంకా అలాగే డే మొత్తం ఇలా ఏదో ఒక వర్క్లో బిజీ అయిపోతూ ఉన్నాను. అండ్ ఇంకా చాలా అంటే చాలా టైర్డ్నెస్ వస్తుంది నా డేస్, ఎందుకో తెలియట్లేదు. అండ్ ఇంకా మా సోము వర్క్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అండ్ నా ల్యాప్టాప్ పెట్టుకోవడం కోసం ఒక బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాడనమాట మా సోము. నా ల్యాప్టాప్ బ్యాగే ఉండింది, అది నేను సాయికి ఇచ్చాను అనమాట. ఇంకా నా ల్యాప్టాప్కి లైక్ నేను వర్క్ చేయడం లేదు కదా ఇప్పుడు, సో ఇంకా దాని మీద గీతలు పడ్డం అదంతా లైక్ గలీజ్గా అయిపోతుంది అనేసి ఇంకా మా సోముని చూసి ఇంకా దానికోసం ఒక బ్యాగ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. అది ఎందుకు ఆర్డర్ చేశాడు అనేది కూడా నాకు తెలియదు అది ఇంటికి వచ్చే వరకు. సో అది ల్యాప్టాప్ బ్యాగ్ అనేది కూడా మా సొమ్ము చెప్తే తెలిసింది. సో ఇంకా దాన్ని నేను ల్యాప్టాప్ని పెట్టడం కోసం ఇక్కడికి వస్తే అండ్ దానికోసం ఇంకొక 10 పనులు అయితే నాకు యాడ్ అయ్యాయి అనమాట. సో ఆ వర్క్ టేబుల్ దగ్గరికి వెళ్తే ఆ ర్యాక్లో మొత్తం అన్ని చిందరవందరగా ఉన్నాయన్నమాట లోపల. నేను మొన్ననే క్లీన్ చేసి పెట్టాను, ఒక వీడియో కూడా పెట్టాను అనుకుంటా. సో ఆ తర్వాత మళ్ళీ అలా అయిపోయాయి అండ్ కాక్రోచ్లు కూడా వస్తూ ఉన్నాయి. అందుకనేసి మా సోము ఒక మందు పెట్టాడు దాంట్లోకి. సో ఇంకా అవన్నీ పడి ఉన్నాయి అక్కడ. అందుకే ఇంకా వాటన్నిటిని నేను కూలింగ్ వేసి క్లీన్ చేసి నీట్గా మంచిగా సర్దుతున్నాను అన్నీ ఎక్కడవక్కడ. మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్కే మళ్ళీ ఎక్కడవక్కడ చిందరవందర అయిపోతాయి అనమాట. మా సోము అన్నీ పీకుతూ ఉంటాడు. అందుకే ఈసారి మొత్తం చార్జర్స్, అడాప్టర్స్, కనెక్టర్స్ చాలా ఉంటాయి మా ఇంట్లో. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అవే ఉంటాయి. అందుకనేసి ఇంకా వాటన్నిటిని నేను ఒక బ్యాగ్లో వేసి నీట్గా పెడుతూ ఉన్నాను అనమాట. ఏదైనా కావాలన్నప్పుడు గుర్తు వస్తుంది అండ్ అక్కడ పెట్టాము అనేసి ఇంకా నీట్గా తీసుకోవచ్చు అనేసి. సో ఇదే అనమాట మా సోము నా కోసం నా ల్యాప్టాప్ కోసం ఆర్డర్ చేసిన బ్యాగు. సో చాలా బాగుంది అండ్ నీట్గా కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక 2 పాకెట్స్ కూడా ఇచ్చారు దానికోసము. సో అక్కడ ఏమైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇది నేను మొన్న చెప్పాను కదా సౌండ్ కోర్ హెడ్సెట్స్ అనేసి, దానికోసం పౌచ్ అది అప్పుడు మొన్న తీసుకొనింది. సో ఇంకా అది కూడా బయటే ఉంటే అది లోపల పెడదామనేసి ఒకసారి చూపిస్తున్నాను అంతే. అండ్ ఇంకా ఇది హ్యాండిల్ లాగ్ కూడా ఇచ్చారనమాట క్యారీ చేయడం కోసం. సో చాలా బాగుంది. అండ్ ఇంకా మొన్న మేము అనంతపూర్కి వెళ్ళినప్పుడు పెద్ద బాల శిక్ష పార్ట్ 1 పార్ట్ 2 తీసుకొచ్చాడు కదా మా సోము, లైక్ కేదర్కి స్టోరీస్ చెప్పడం కోసము. సో అది అవన్నీ అండ్ తన బుక్స్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాడు. బట్ మంచిగా చేసుకోలేదు, అందుకే నేను మళ్ళీ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను నీట్గా. అండ్ ఇంకా ఈ మధ్యలో ర్యాక్లో ఏం పెట్టలేదన్నమాట, ఎంటీగా ఉంచేసాము. ఎందుకంటే మా కేదార్ అన్నీ పీకేస్తూ ఉన్నాడు కింద ఉంటే. ఇంకా పైన అయితే అందమనేసి ఇంకా అలా పెట్టాము. అండ్ ఇంకా బుక్స్ చాలా ఉన్నాయి మా హస్బెండ్వి. ఇంకా అవన్నీ ఇక్కడ పెడితే మాకు ఏదో పీకేస్తాడనేసి ఇంకా నేను ఇంకా సర్దలేదనమాట అవన్నీ. ఇంకా తన లైక్ టేబుల్ ర్యాక్లోనే ఉండిపోయాయి ఇవన్నీ బుక్స్. సో ఇంకా అలానే ఉంచేసాను. అది ఒకరోజు క్లీన్ చేయాలి. ఇంకా మాకు ఏదో నిద్ర లేసే లోపల అంతా సర్దేయాలి అనేసి ఫాస్ట్గా సర్దేసి ఇంకా వెళ్ళిపోయాను ఈ రూమ్లో నుండి. బాయ్.